సో మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఇంకా ఒక మంచి సుపరిణామము మన నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త పెద్దలు గౌరవనీయులైనటువంటి గోల రాజన్న గారు నంద్యాల వాసులకు ఇప్పటికే అందరికీ సుపరిచితులు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహకారాలు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా దేవస్థానాలు కావచ్చు, మసీదులు కావచ్చు, రాబో కాలంలో చర్చిలకు కూడా ఆర్థిక సహకారము, మందిరాలు, చర్చిలు, మసీదులు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాల్లో కూడా తన వంతు పాత్రగా తన వంతు సాయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం సేవ అనేటువంటి ఒకే ఒక పదంతో ఎందరికీ ఎవరికి ఏం కావాలన్నా కూడా నేనున్నాను అంటూ ప్రజలందరి పక్షాన తన సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పెద్దలు గౌరవనీయులైనటువంటి గోరరాజన్న గారు. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే సొంత నిధులతో కొంతమంది వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒకవైపు వ్యాపారం నిర్వహించాలంటే డబ్బుతో కూడుకున్న పరిస్థితి ఉంటుంది. ఆ డబ్బు కావాలంటే బయట వడ్డీకి తెచ్చుకోవాలి. వడ్డీ తెచ్చుకోవాలంటే ఈ కాలంలో 2 రూపాయలు, 3 రూపాయలు, అవసరమైతే 5 రూపాయలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 5 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఇటు వ్యాపారం నిర్వహించుకోవాలన్నా, వడ్డీలో కట్టుకోవాలన్నా, లేదా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, కాబట్టి చాలా భారంగా మారినటువంటి పరిస్థితులు. అటువంటి విషయంలో కొందరు అన్న రాజేశన్న గారికి అన్న పరిస్థితి ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయన్నా, ఏదైనా వ్యాపారం చేస్తే సొంతంగా మన కాలం మీద నిలబడాలంటే ఇబ్బంది అవుతున్నామన్నా, వడ్డీకి తెచ్చుకొని మేము బతకలేకపోతున్నాం అంటే అన్న వెంటనే స్పందించి మొదటి విడతగా 10 మందికి సొంత నిధులతోనే వడ్డీ లేకుండా వడ్డీ రహితమైనటువంటి 50,000 వ్యాపారానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకైతే వడ్డీ ఏమి ఉండదు, ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటూ ఎవరికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, అందరూ అభ్యర్థులు రండి, ఇంకా భవిష్యత్తులో రానున్న కాలంలో ఇంకా నేను ఏ విధంగా అయినా సాయం చేస్తాను మీకు అంటూ భరోసా ఇచ్చేటువంటి ఒకే ఒక వ్యక్తి మన నంద్యాల ఇప్పుడు ఉన్నారంటే అది కేవలం గోల రాజన్న గారే చెప్పొచ్చు. కాబట్టి భవిష్యత్తులో రాజన్న గారికి ఇంకా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నంద్యాలలోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాజన్న గారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆర్థిక బలోపేతం చేయాలంటే దృఢ నిశ్చయం సంకల్పంతో అన్నగారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నంద్యాల నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ కూడా అన్న రాజేశన్న గారు ఎల్లప్పుడూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు అన్న రాజేశన్న గారికి నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాను మరొకసారి తెలియజేసు. నమస్కారం అందరికీ. నా పేరు హన్మత్కారి శంకర్రావు. నాకు తోపుడు బండికి సహాయం చేశారు. కానీ గొప్ప విషయం ఏమంటే వాళ్ళందరూ నంద్యాలకు నందనం చేయడానికి భగవంతుడు గోల రాజేష్ అనే గొప్ప వ్యక్తిని మన నంద్యాలకు అందించారు. ఆ భగవంతుడి కృప వల్ల గోల రాజేష్ గారు ఎన్నో సేవక్రమాలు చేస్తున్నారు, అందరికి ఆదుకుంటున్నారు, అన్నం పప్పు పెడుతున్నారు, రొట్టేస్తున్నారు, రొట్టె పప్పు ఇస్తున్నారు, ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాల సేవక్రమాలు చేస్తున్నారు. ఈ సేవకార్యక్రమాల వల్ల ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, ధనప్రాప్తి అన్నీ జరగాలని కోరుకుంటున్నాం. మేము ఇంతమంది రాజకీయ నాయకులు అక్కడ పోయినాము, ఎవరు మాకు సాయం చేయలేదు. అడగగానే వడ్డీ లేకుండా మాకు అమ్మ రోడ్డు మీద బండి పెట్టుకున్నావు, నువ్వు బాగా వడ్డీ లేకుండా అసలు చేసుకోనని ఆయన గుండా రాజేష్ గారు మాకు సాయం చేసినారు. ఆయన ఎల్లకాలం చల్లగా ఉండాలా, ఆయన దేవుడు చల్లగా చూడాలా, మాకు మంచి సాయం చేసినాడు గొల్లా రాజేష్ గారు. అసలు ఏమీ మాకు సిక్యూరిటీ లే, ఏమీ లే, మాకు 50,000 రూపాయలు సాయం చేసినారు. ఇంతమంది రాజకీయ నాయకులు వస్తారు, అవమానం రోడ్డు మీద ఉండవు, ఈ కనీసం ఒక 10,000 సాయం చేస్తారని ఎవరు చేయలేదు సార్. మాకు ఆయన అసలు మాకు తెలియదు, ఆయన మేము తెలియకుండానే వచ్చినాం. మా ఫోటో అడగలే, అసలు ఏమీ అడగలే, షూరిటీ అడగలే, సంతకం అడగలే. మాకు ఆయన 50,000 రూపాయలు సాయం చేసినాడు. మాకు దేవుని తర్వాత ఆయనే దేవుడు మాకు. నా పేరు కళ్యాణ్. నాకు ఆర్థిక సాయం చేసినాడు 50,000 వడ్డీ లేకుండా. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.